హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఇంటర్మీడియట్ లేదా 12th క్లాస్లో బైపీసీ అండ్ ఎంపీసీ చదువుతూ ఉన్న స్టూడెంట్స్ ఏపీ స్టేట్లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే ఏపీ ఎప్సెట్ 2026 ఎగ్జామినేషన్ కి అపీర్ అవ్వడానికి రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్ పూర్తి చేయవలసి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన ఏపీ ఎప్సెట్ 2026 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏ డేట్స్ లో మీరు ఈ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయవలసి ఉంటుంది, దీనికి సంబంధించి మీకు పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ ఏపీ ఎప్సెట్ 2026 ఎగ్జామినేషన్ ఇంటర్మీడియట్ లేదా 12th క్లాస్ లో బైపీసీ మరియు ఎంపీసీ చదువుతూ ఉన్న స్టూడెంట్స్, ఆల్రెడీ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ ఏపీ ఎప్సెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో వచ్చిన స్కోర్ ని బేస్ చేసుకుని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, వెటర్నరీ, ఫార్మసీ, ఫార్మ్టీ, డీఫార్మ్, బయోటెక్నాలజీ ఈ కోర్సెస్ లో మీరు అడ్మిషన్స్ పొందే అవకాశం లభిస్తోంది. కాబట్టి ఇంటర్మీడియట్ లో ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ ఎంతమంది అయితే ఈ సంవత్సరం అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ కోసం పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో ఆ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా వీలైతే ఏపీ ఎప్సెట్ కి అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. బైపీసీ స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్ కి అపీర్ అవుతూ ఉంటారు. ఒకవేళ ఎంబీబీఎస్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నప్పుడు అగ్రికల్చర్ లేదా వెటర్నరీ కోర్సెస్, బయోటెక్నాలజీ, ఫార్మ్ డి ఇలాంటి కోర్సెస్ కి మీరు వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా మీకు ఏపీ ఎప్సెట్ స్కోర్ అనేది మస్ట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీలైతే ఫస్ట్ అప్లికేషన్స్ పెట్టుకోండి. ఒకవేళ మీకు మంచి స్కోర్ వచ్చి నీట్ ఎగ్జామ్ లో ఎంబీబీఎస్ లేదా బీడీఎస్, ఆయుష్ కోర్సెస్ లో మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటే అక్కడ జాయిన్ అవ్వచ్చు. అక్కడ డిఫికల్టీగా ఉన్నప్పుడు మీరు ఇక్కడ కూడా మీరు జాయిన్ అవ్వడానికి అవకాశం లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇన్ టైంలో అంటే లాస్ట్ డే వరకు వెయిట్ చేయకుండా అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోండి. దీనికి సంబంధించి ఇక్కడ స్టెప్ వైజ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చి ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్. ఫస్ట్ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు, ఆ తర్వాత ఫీజు పే చేస్తారు, ఆ తర్వాత పేమెంట్ స్టేటస్ ని చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. అలాగే స్టేటస్ చెక్ చేసుకోవడానికి స్టెప్ 2 ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఈ పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. దానిలో ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా జాగ్రత్తగా ఫిల్ చేస్తారు, సబ్మిట్ చేస్తారు. అప్లికేషన్ సబ్మిట్ చేసిన స్టేటస్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఆ తర్వాత మీరు సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ ని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ సొంత ల్యాప్టాప్ లో కానీ లేదా సొంత సిస్టమ్ లో కానీ మీరు ఈ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకుంటూ ఉంటే సాఫ్ట్ కాపీ కూడా మీరు సేవ్ చేసి పెట్టుకోండి. అలాగే ఒకవేళ మీరు ఇంటర్నెట్ సెంటర్ లో కానీ ఈ అప్లికేషన్ పూర్తి చేసుకుంటూ ఉన్నా సరే సాఫ్ట్ కాపీని మీ మెయిల్ కి అటాచ్ చేయించుకోండి. అర్థమైంది కదా? సో ఇక్కడ ఈ 5 స్టెప్స్ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. అలాగే ఈ ఎంసెట్ ఎగ్జామినేషన్ లో కూడా ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఎన్సీసీ, భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఈ కేటగిరీస్ లో మీకు రిజర్వేషన్ కూడా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా వీటిలో మీకు సంబంధించిన ఏ కేటగిరీ ఉన్నా సరే వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ పూర్తి చేసేటప్పుడే ఎంటర్ చేయవలసి ఉంటుంది. మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ చేసేటప్పుడు కేటగిరీస్ ని కానీ సెలెక్ట్ చేసుకోకపోతే అడ్మిషన్ ప్రాసెస్ లో మీకు ఆ రిజర్వేషన్ వర్తించదు. కాబట్టి ముందుగానే జాగ్రత్తగా మీ పేరెంట్స్ తో మాట్లాడుకొని లేదా ఈ అప్లికేషన్ ప్రాసెస్ పేరెంట్స్ చూస్తూ ఉంటే మీరు జాగ్రత్తగా ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకోండి. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా మెన్షన్ చేశారు. మనకి నోటిఫికేషన్ ఫిబ్రవరి 3వ తారీఖు రిలీజ్ అయింది. అప్లికేషన్ ప్రాసెస్ ఫిబ్రవరి 4వ తారీఖు నుండి స్టార్ట్ అయింది. అప్లికేషన్ సబ్మిషన్ మార్చి 7వ తారీఖు వరకు ఇచ్చారు. అంటే ఎటువంటి పెనాల్టీ లేకుండా మీరు మార్చి 7వ తారీఖు వరకు మీరు సబ్మిషన్ చేసే అవకాశం ఉంది. అలాగని మార్చి 7వ తారీఖు వరకు దయచేసి లాస్ట్ వరకు ఎవరు కూడా వెయిట్ చేయొద్దు. వీలైతే అతి త్వరగా మీరు అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోండి. నెక్స్ట్ 1000 రూపాయలు లేట్ ఫీతో మీరు మార్చి 12వ తారీఖు వరకు సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగే 2000 పెనాల్టీ కట్టి లేట్ ఫీ 2000 కడితే 17వ తారీఖు వరకు. సో ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే లేట్ ఫీతో నేను సబ్మిట్ చేయమని ఎవరిని రికమెండ్ చేయను కాబట్టి ఈ విషయాల గురించి మీకు ప్రస్తావించడం లేదు. ఈ అప్లికేషన్ సబ్మిషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు ఏదైనా మిస్టేక్స్ కానీ అప్లికేషన్ ప్రాసెస్ లో చేసుకుంటే వాటిని కరెక్షన్స్ చేసుకోవడానికి మార్చి 26వ తారీఖు నుండి మార్చి 28వ తారీఖు వరకు ఓన్లీ 3 డేస్ టైం ఇచ్చారు. మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడే మిస్టేక్స్ లేకుండా చేయడానికి ప్రయత్నించండి. అంతేగాని ముందుగా మిస్టేక్స్ చేసుకుని ఆ తర్వాత కరెక్షన్ డేట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయని కంగారు పడే కంటే కూడా మీరు జాగ్రత్తగా చేసుకుంటే మంచిది. ఓకే. అలాగే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఏప్రిల్ 28వ తారీఖు డేట్ ఇచ్చారు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి మే 12వ తారీఖు నుండి మే 15వ తారీఖు, ఆ తర్వాత మే 18వ తారీఖు కూడా ఎగ్జామినేషన్ ఉంటుంది. అంటే డిఫరెంట్ స్లాట్స్ లో మీకు ఎగ్జామినేషన్స్ జరుగుతాయి కాబట్టి డేట్స్ ఇచ్చారు.
అయితే ఏ రోజు ఏ టైంకి ఉంటుంది అనేది మీ హాల్ టికెట్ మీద మాత్రమే ఉంటుంది. అలాగే బైపీసీ కేటగిరీలో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కోర్సెస్ అడ్మిషన్ కోసం మీరు మే నెల 19వ తారీఖు నుండి మే 20వ తారీఖు వరకు ఎగ్జామినేషన్ అపీర్ అవ్వాల్సి ఉంటుంది. అంటే మీకు ఎప్పుడు వస్తుంది అనేది మీకు హాల్ టికెట్ మీద మాత్రమే ఉంటుంది, ముందుగా తెలియదు. ఓకే, నెక్స్ట్ ఈ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు కీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది ఇచ్చారు. ఈ ఎగ్జామినేషన్ కు సంబంధించి ప్రిలిమినరీ కీ మీకు మే 23వ తారీఖు రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. అలాగే ఒకవేళ ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే కీలో మీరు మే 25 దాకా సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగే రిజల్ట్స్ సుమారుగా జనవరి 1 కి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మెయిన్ మీరు ఇప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఎగ్జామ్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ ప్రాసెస్ వితౌట్ లేట్ ఫీ మార్చి 7వ తారీఖు లోగా మీరు పూర్తి చేసుకుని సబ్మిట్ చేయాలి. అర్థమైంది కదా? అలాగే ఎగ్జామినేషన్ డేట్స్ అయితే ఈ ఎంసెట్ కి సంబంధించి, అలాగే ఒకవేళ బైపీసీ స్టూడెంట్స్ అయితే నీట్ ఎగ్జామినేషన్ కూడా అపీర్ అవుతూ ఉంటారు. కాబట్టి ఈ 2 ఎగ్జామినేషన్స్ కి సంబంధించి మీకు ఈ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్ హెల్ప్ కావాలి అంటే పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి. ఈ పెయిడ్ సర్వీసెస్ కు సంబంధించి 6303235115 ఈ నంబర్ లో మీరు నన్ను అప్రోచ్ అవ్వండి. అంతేకాదు ఈ నీట్ అండ్ ఎబ్సెట్ ఎగ్జామినేషన్స్ కు సంబంధించి మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా మీరు వెంటనే క్లారిఫై చేసుకోవడానికి, అలాగే అసలు మీరు ఎలా అప్లై చేసుకోవాలి, ఏ నోటిఫికేషన్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అంటే మీరు తప్పనిసరిగా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు హెల్ప్ చేయబడుతుంది. కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే తప్పకుండా మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే ఇమ్మీడియట్ గా మీరు, ఒకవేళ మీకు అవసరమైతే ఫోన్ కాల్ చేసి కూడా నాతో మాట్లాడే అవకాశం లభిస్తుంది. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.